ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంసెఫ్ ఫేర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మేము నిన్న నైట్ ఊరు నుంచి బయలుదేరాం అనమాట, అంటే నిన్న ఈవినింగ్. అండ్ ఇప్పుడు 4 o'clock మార్నింగ్ 4 o'clock మేము హైదరాబాద్లో దిగాము. అండ్ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, మీకు షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అసలు అవ్వలేదు వీడియో తీయడానికి. ఎందుకంటే మా అమ్మమ్మని వదిలేసి వస్తామన్న బాధ అండ్ చాలా చాలా ఎమోషన్. అండ్ ఇంకా చాలా లగేజ్ ఉండే బేసిక్గా, ఎందుకంటే మేము ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 లగేజెస్ వెళ్తే దానికి డబల్ అయ్యి వస్తుంది అనమాట మేము వచ్చేటప్పుడు. సో ఇప్పుడు ఇల్లు అంతా ఎలా ఉంది అండ్ మేము చేంజ్ చేస్తామని చెప్పి అంతా చూపిస్తాం, పదండి. సో ఇప్పుడైతే పదండి ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, మేము వచ్చాము, లగేజ్ ఇక్కడే ఉంది, ఇంకా ఏం చదరలేదు. అండ్ ఇది చూసుకుంటే కనుక ఇదంతా మా నాన్నకి ఎంతో ఇష్టం అని చెప్పి మా అమ్మమ్మ ప్రేమతోటి మా నాన్న కోసమని ఆవకాయ పచ్చడి పంపించింది అనమాట. సో ఆవకాయ అంటే నాకు కూడా ఇష్టం కదమ్మా, మన తెలుగు అందరికి ఇష్టం అమ్మా, ప్రపంచం మనుషులందరికీ ఇష్టం ఆవకాయ. ముఖ్యంగా నీకు ఇష్టం కాబట్టి మా అమ్మ అది చెప్తున్నాను. మరి ఆవకాయ పచ్చడి అని అడిగినందుకు మా అమ్మ నీకోసమే చేస్తుంది. సంతోషం. మా అత్తమ్మగారికి థ్యాంక్స్ అండి, అత్తమ్మగారు థ్యాంక్స్ అండి. చింతొక్కు నాకు ఇష్టం అని చెప్పి చింతొక్కుగా ఓకే. మా భార్య తరపు కూడా, నా భార్య తరపు నేను థ్యాంక్స్ చెప్తున్నా. అత్తమ్మగారు థ్యాంక్స్ ఏం అవసరం లేదు, ఆమె థ్యాంక్స్ అడిగిందా నీకు? ఓకే. జోక్ లేదు తొక్కలేదు, అసలు డబ్బులు అడగదు ఏ రోజు అట్లా. ఓకే, ఐషు చూసారా, ఇంకా ఎవ్వరం మేము అసలు తినలేదు, ఏం లేదు. ఇంకా ఐషు అప్పుడే తినేస్తుంది అనమాట. ఐషు పైన తినడం కదా, సో అట్లా. అండ్ మొత్తం మేము వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేసుతో ఒక బ్యాగ్తో మాత్రమే వెళ్తే వచ్చేటప్పుడు దానికి డబల్ అయి వస్తుంది అనమాట మొత్తము. సో చూసినారుగా, ఇంకేం చదరలేదు. అండ్ మా మమ్మీ ఎల్లిపాయలు డబల్ వస్తుంది అంటే మళ్ళీ అమ్మోళ్ళ ఇంట్లో ఏమేమి అందరు అనుకుంటారు. రేషన్ బియ్యం మనకి ఇక్కడ 40 రూపీస్ అట్లా దొరుకుతాయి కాబట్టి మనకు ఫ్రీగా వస్తాయి. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి పెట్టినాం అంతే. మాట వెళ్ళి ఒక 10 kg తెచ్చినాం అంతే. ఆయన తర్వాత ఇంకా మామతో పాటు అమ్మమ్మతో పాటు అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కొంచెం తక్కువ దొరికితే మనమే తీసుకుని వస్తాం. అట్లా అలా అనలేదు. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా ఇప్పుడైతే మొత్తం చూడండి. నిన్న నువ్వెందుకు ఏడ్చినావు వచ్చేటప్పుడు? ఎందుకు ఏడ్చినావు నిన్న నువ్వు వచ్చేటప్పుడు? నిన్న నేను ఎందుకు ఏడ్చానంటే మా అమ్మమ్మని వదిలేసి రావడం అనేది చాలా చాలా కష్టం అనమాట నాకు. అంటే మా అమ్మమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టము, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. సో అమ్మమ్మని వదిలేసి రావాలంటే మనసు చాలా బాగా. నాన్న అది కాదు, నీకు అర్థం అవ్వట్లేదు. నాన్న అమ్మమ్మే. అదే మా నాన్నకి 10 రోజులు గ్యాప్ వచ్చింది. నాన్న ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు, అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రతి రోజు అడుగుతాను, ఫోన్ చేస్తాను. కావాలంటే నిజమా కాదు మా నాన్న అనుకోండి. అడగడం వేరే తల్లి. ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను కానీ హ్యాపీ ఫీల్ అవ్వాలి. కరెక్ట్గా ఉన్నాం, చాలు. మన నాన్న పాప ఫుడ్ ఇబ్బంది అవుతుంది కదా, వెళ్దామా. ఇంకా ఆమె నన్ను ఏమడుగుతుంది తెలుసు ఐషు, మీ అమ్మను వదిలేసి వెళ్ళాలంటే నీకు ఎట్లా మనసు ఒప్పుతుందమ్మ? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నాను, కుబురునండి కొంచెం లంచుకుంటే స్మూత్ ఉంటుందండి. ఓకే, నేను కూడా నా ఫేస్కి ఆయిల్ అంటించుకున్నాను అనమాట. ఎందుకంటే ఊరికి వెళ్ళేసి వస్తే బాగా ట్యాన్ అయిపోయి వస్తాను అనమాట నేనైతే. అది కాక పగేరులో చాలా ఎంజాయ్ చేశాను అంత. దానివల్ల ఆ వీడియో త్వరలో మేము ముందుకు వస్తుంది. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, త్వరలో అవన్నీ మేము ముందుకు తెప్పిస్తాను. సో అంటే అమ్మ వాళ్ళ అమ్మని వదిలేసి రావడం అమ్మకి ఎలా మనసు వస్తుంది అడుగుదన్నట్టు. ఎలా మనసు వస్తుంది? నువ్వు మీ నాన్నను వదిలేసి అన్ని రోజులు ఎలా ఉంటావు? ఎలా మనసు వస్తుంది? ఐషు వలస చాలా సార్లు చేశానండి. ఐషు మాట్లాడతామంటే లేదు, నేను గోలీ ఆడాలి, నాకు గోలీ ముఖ్యం. మాట్లాడే ఐషు ఫోన్ అంటే అసలు ఫోన్ వద్దు, ఏమొద్దు, నాన్న ఏమంటారు అదంతా చెప్తున్నాను. 15 days ఐషు ఉంటే సంగతే మర్చిపోయాను నేనైతే. నేను కూడా అసలు ఐషు ఉంది అనేది మర్చిపోయినా అసలు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి ఏ రోజు ఆకలి అని ఏది బుర్ర తిరిగి లేదు, ఏది లేదు. ఊళ్ళో మునిగిపోయినాయి. ఓకే అమ్మా, అంత హ్యాపీ. మొత్తం ఊళ్ళో ఎంజాయ్ చేశారు. 10 days హ్యాపీ. ఈ ఊరు వెళ్ళి వచ్చేసరికి మా ఇంట్లో ఒక ఎలుక పడింది.
ఎలుక వచ్చింది లోపలికి. ఎలుక వచ్చింది. మరి మా ఆయన ఏం చేస్తున్నాడు, ఎలుక వస్తుంటే ఇంట్లోకి అంటే నాకు తోడుగా వచ్చింది ఎవరు లేరని. ఓకే అది క్లీన్ చేసుకోండి ఇప్పుడు అన్ని. ఓకే అండి, ఈరోజు ఇంతే. మళ్ళీ నెక్స్ట్ రోజు కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మనం చెప్పం బాయ్ బాయ్. బాయ్ బాయ్.